ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, విశ్లేషకులు. వినోద్ కుమార్ గారు, ఎస్ వినోద్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే. నమస్తే. ఏంటి ఒక పక్క తెలంగాణ నీటి కేటాయింపులో మా వాటా మాకు తేల్చండి అని చెప్పేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇంతకుముందు నర్రా విజయ్ గారు ఆరోపిస్తున్నట్టుగా దాదాపు 37 సార్లు ఢిల్లీకి వెళ్ళారు. ఓ పక్క కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇన్నిసార్లు వెళ్ళుండ్రు, ఇన్ని విన్నపాలు చేసినారు కానీ సాధించింది తక్కువే అనే విధంగా ఒక పక్క ఏమో కేంద్ర మంత్రులపై, తెలంగాణలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు బండి సంజయ్ అలాగే కిషన్ రెడ్డిపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. మీరే ఆపుతున్నారు, నిధులు రాకుండా రాష్ట్రానికి ఎక్కడ కాంగ్రెస్కి పేరు వస్తుందో అన్న ఉద్దేశంతో ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఎగనెస్ట్గా వాళ్ళపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఏదైతే విభజన హామీలు ఇచ్చారో పొందుపరిచిన విధంగా ఇప్పుడైతే మాత్రం తాత్కాలికంగా 66:34 ఏమో తెలంగాణకి కృష్ణా బేసిన్లో, అలాగే ఆంధ్రప్రదేశ్ 66 ఇస్తుంది, కాదు 50-50 ఇవ్వాల్సిందే అని చెప్పేసి తెలంగాణ పట్టుబడుతున్న నేపథ్యంలో ఈ విన్నపాలని కేంద్రం పరిష్కరించే వెసులుబాటు ఉందా, కేంద్రం పరిష్కరిస్తుందా? ఇప్పుడు ఇంతవరకు నీటి సమస్యలు పరిష్కరించడంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది. దేశాన్ని సుదీర్ఘకాలంగా పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కదండి. రైట్. కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది అంటే 100% విఫలమైంది. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఇప్పుడు నీటి పంపకాలని దేశంలో చేయాల్సిన ఒక కమిషన్, వాటర్ కమిషన్ ఏర్పాటు చేయకుండా ఈ దేశంలో ఉన్న వాటర్ అన్నిటిని కూడా ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా ఇక్కడ ఏ ప్రాంతంలో ఎక్కువగా ఎక్కడ ఏ నది పారుతున్నది, ఆ ప్రాంతానికి ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి అనే అంశంలో ఇంతవరకు క్లారిటీ లేదు వాళ్ళకు. ఇప్పుడు గత ప్రభుత్వం అయినా ప్రస్తుత ప్రభుత్వం అయినా ఉత్తరాది ప్రభుత్వాలే కదా, ఉత్తరాది పార్టీలే కదా. ఈ ప్రాంతంలో దక్షిణాదిలో ఉన్న వాళ్ళు కొట్లాడుకోవాలని చూస్తారు తప్ప వాళ్ళని కూర్చుని పరిష్కారం చేయాలని అనుకోరు వాళ్ళు. ఆ దిశగా ఆలోచన కూడా ఆ విభేదాలు అయితే ఉంటాయి అంటారు. ఉత్తరాది దక్షిణాది ప్రాంతీయతత్వం అయితే కొనసాగిద్ది అంటారు. అంటే దక్షిణాదిపై ఎక్కువ 100% ఉంటది. ఎందుకుంటదు? ఇవాళ ఇప్పుడు విభజన హామీలు నెరవేర్చాల్సింది ఎవరండి? బీజేపీ కదా. 11 ఏళ్ళుగా పరిపాలన చేస్తుంది కదా. కేంద్ర ప్రభుత్వం అదే కేంద్ర ప్రభుత్వం కదా. ఆ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయిన చంద్రబాబు నాయుడు ఇవాళ ఆయన పెద్దగా తెచ్చుకున్నది ఏముందండి? ఉరగబెట్టింది ఏముంది? ఆయనకు కూడా బిచ్చమేసే కార్యక్రమం తప్ప ఏం లేదు అక్కడ. సీట్లు అవసరం కాబట్టి ఎంతో కొంత అది కూడా ఏంటంటే ఆయనకు వాళ్ళకు అలయన్స్ లో ఉన్నాడు కాబట్టి, ఆయన కీలకంగా ఉన్నాడు ప్రభుత్వంలో కాబట్టి ఆయనతో కొంత చేస్తుంది తప్ప అది భిక్షం తప్ప ఏం లేదు. ఇవాళ భిక్షం మీద ఆధారపడాల్సిన అవసరం ఏముందండి రేవంత్ రెడ్డి? ఇవాళ మన డిమాండ్ అండి అది. మన డిమాండ్ అసలు మన రాజ్యాంగం కల్పించిన హక్కు అది. మనకేంటంటే మన ప్రాంతంలో 70% పారుతుంది కాబట్టి మనకు రావాల్సిన వాటా ఖచ్చితంగా రావాల్సిందే. ఎవడే జాగిరి కాదు. నరేంద్ర మోడీ తాత ఇంట్లోకెళ్ళి ఎత్తలేడు నీళ్లను, లేకపోతే ఇంకో బీజేపీ వాళ్ళ బండి సంజయ్ ఇంట్లోకెళ్ళి, కిషన్ రెడ్డి ఇంట్లోకెళ్ళి ఎత్తలేడు నీళ్లను. ఇవాళ ఒక సహజ వనరు ఇక్కడ పారుతుంది. ఈ ప్రాంతంలో ఈ తెలంగాణ వనరులని దోపిడీ జరుగుతుంది. ఆ దోపిడీకి వ్యతిరేకంగానే మనం తెలంగాణ తెచ్చుకున్నాం కదా. తెచ్చుకున్న తర్వాత కూడా ఎట్లా దోపిడీ జరుగుతుందండి? నాకు అర్థం కాలే. అది కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఎట్లా ఊరుకుంటది? ఎందుకు ఈ సమస్యని పరిష్కరించేది శాశ్వతంగా? ఇంకా ఆ ట్రిబ్యునల్స్ పేర్ల మీద ఇంకా ఎంతకాలం ఈ డ్రామాలు, ఈ నాటకాలు ఆడతారు? ఇంతవరకు కావేరీ జల వివాదాన్ని పరిష్కరించలేకపోయింది. అది ముందర కాంగ్రెస్ కానీ ప్రస్తుతం ఉన్న బీజేపీ కానీ. అంటే అర్థమైంది వాళ్ళకి ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు. దక్షిణాది పట్ల చిత్తశుద్ధి లేదు, ఇక్కడి సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదు. నేను అంటున్నా రేవంత్ రెడ్డికి, ఇవాళ హైదరాబాద్ ను ఒకవైపు త్రిపులారు, ఇంకొక వైపు మూసి ప్రక్షాళన, ఈ తర్వాత ఇంకో వైపు ఏమో ఫోర్త్ సిటీ ఏదో కడుతుండే కదా, ఫ్యూచర్ సిటీ కడుతుంది కదా. ఫ్యూచర్ సిటీ ఇప్పుడు ఈ సిటీలు అన్ని కడుతున్న పానే ఉంది. అసలు హైదరాబాద్ కి కార్పొరేషన్ అంటే సెకండ్ క్యాపిటల్ హోదా కనుక వస్తే ఇవాళ ఢిల్లీకి ఎంతైతే బడ్జెట్ వస్తుందో కార్పొరేషన్ కు, హైదరాబాద్ కి అంత బడ్జెట్ వస్తుంది. అప్పుడు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు కదా. నీకు మురికి కాలువ ప్రక్షాళన కానీ లేదా త్రిపులాలు కానీ నీ బడ్జెట్ నీకు ఉంటది కదా. ఇలా ఒక్క ఢిల్లీ కార్పొరేషన్ కి మొత్తం ఇక్కడ దక్షిణాదిలో ఉన్న అన్ని క్యాపిటల్ సిటీస్ కి ఎంతైతే అమౌంట్ ఇస్తున్నారో ఒక ఢిల్లీ కార్పొరేషన్ కి అంత అమౌంట్ పోతుంది. ఎందుకు? ఇక్కడ ఫస్ట్ క్యాపిటల్ ఉంది కాబట్టి. ఇవాళ హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ చేయమని అంబేద్కర్ 55లో చెప్పాడు. అనేక సందర్భాలలో దక్షిణాది గురించి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఈ సెకండ్ క్యాపిటల్ గురించి ఎందుకు మాట్లాడుతలేడు మరి? అంటే ఆయన ఉత్తరాది పార్టీకి దాసోహం అయి ఉన్నాడు కాబట్టి ఆ ఉత్తరాది పార్టీ ఇవాళ
ఆ, ధైర్యం లేదు కాబట్టి నేను ఇవాళ కామన్ క్యాపిటల్ వద్దు సెకండ్ క్యాపిటల్ కావాలని చెప్పేసి ఇవాళ ఎప్పుడైతే ఉద్యమం చేశామో మాలాంటి వాళ్ళము నేను రాహుల్ గాంధీ ఏఐసిసి భవనం ముంగట రాహుల్ గాంధీ అడ్డం పడి నేను 70 మంది విద్యార్థులను ఓయి నుండి తీసుకుపోయి తరలించి అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే రాహుల్ గాంధీకి ఏమన్నా సోయి ఉందా? కామన్ క్యాపిటల్ అనేది ఇది రేపు ఈ సమస్యకు పరిష్కారం కాదు. హైదరాబాద్ కామన్ క్యాపిటల్ అనేది హైదరాబాద్ తెలంగాణ క్యాపిటల్ తో పాటు ఢిల్లీ ఎట్లయితే క్యాపిటల్ గా దేశానికి ఉందో హైదరాబాద్ ను సెకండ్ క్యాపిటల్ చేస్తే ఆయన రాహుల్ గాంధీ గొప్ప ఏమైనా మునిగిపోతుందా అండి? ఎందుకు అంటామంటాడు? వాళ్ళ గవర్నమెంట్ ఎందుకు అంటామంటది? ఎందుకు మాట్లాడలేదా? ఎందుకు నిర్ణయం తీసుకోలేదు వాళ్ళు? అంటే దక్షిణాది ఎప్పుడు కూడా డెవలప్ కావద్దు, దక్షిణాది ఎప్పుడు కూడా చిన్న చూపే ఉందంటారు. ఇప్పటికీ ఉందండి. 60% మనమే పన్నులు కడుతున్నాం. ఇలా ఈ దేశం పన్నులు చెల్లిస్తుంది దక్షిణాది 60%. వాళ్ళు బిచ్చమేసుడు 10 లక్షల కోట్లు ఇచ్చినమని ఆడ వాళ్ళు బిచ్చాలు మనకేసుడు ఏంటంటే నాకు అర్థం కాలే. మనం 20 లక్షల కోట్లు పన్ను కట్టాం తెలంగాణ నుండి. మనకు వాళ్ళు సగం కూడా ఇవ్వలేదు. మనకి ఇంతవరకు పావుల వంతు ఇచ్చారు మనకు. ఏం భిక్ష వినోద్ గారు ఒక్క నిమిషం